జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాది దాడిలో సోమిశెట్టి మధుసూదన్ రావు ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది. కావలి కుమ్మరి వీధిలో సోమిశెట్టి తిరుపాలు పద్మ దంపతుల కుమారుడిగా గుర్తించారు. మృతుడు మధుసూదన్ కు భార్య, 2 పిల్లలు ఉన్నట్లు సమాచారం. నేడు ప్రత్యేక విమానంలో మృతదేహం చెన్నైకి తరలించి సాయంత్రానికి కావలి చేరుకోనుంది. తల్లిదండ్రులు హార్ట్ పేషెంట్స్ కావడంతో బంధువులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. నిన్నటి వరకు నవ్వుతూ తిరిగిన ఒక ప్రాణం క్షణాల్లో అనంత లోకాలకు తరలిపోయింది. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి కావలికి చెందిన ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. బెంగళూరులో స్థిరపడిన సోమిశెట్టి మధుసూదన్ రావు తన భార్య, 2 పిల్లలతో కలిసి ఆనందంగా విహారయాత్రకు వెళ్లారు. ఊహించని విధంగా విధి వారిని వెంటాడింది. ఉగ్రదాడిలో మధుసూదన్ రావు ప్రాణాలు కోల్పోయారు. కావలి కుమ్మరి వీధిలో నివాసం ఉంటున్న సోమిశెట్టి తిరుపాలు పద్మ దంపతుల ముద్దుల కొడుకు మధుసూదన్ ఇక లేరన్న వార్త ఆ తల్లిదండ్రులకు ఎంతటి శోకాన్ని మిగిల్చిందో ఊహించటం కూడా కష్టం. భార్య, 2 చిన్న పిల్లలను ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు. నేడు ప్రత్యేక విమానంలో మధుసూదన్ భౌతిక కాయాన్ని చెన్నైకి తరలిస్తున్నారు. సాయంత్రానికి ఆయన స్వస్థలం కావలికి చేరుకుంటుంది. తల్లిదండ్రులు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని తెలిసి బంధువులు వారికి ఈ విషయాన్ని ఇంకా తెలియచేయలేదు. తమ కళ్ళెదుటే పెరిగిన బిడ్డ ఇక లేడన్న చేదు నిజాన్ని వారు ఎలా తట్టుకుంటారో తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది. మ్యారేజ్ అక్కడికి ఎప్పుడు ఏ రోజు వెళ్ళారు? ఇలా సండే వచ్చేసి చేస్తారు. వాళ్ళ అమ్మగారు మా అబ్బాయికి 2 సిస్టర్లు ఉన్నారు. వాళ్ళు బెంగళూరులోనే ఉంటారు. అబ్బాయి కూడా బెంగళూరు ఇలా ప్లేస్ అక్కడ మీరు ఫ్యామిలీతో పోయారా? ఫ్యామిలీతో పోయి అవును. కాశ్మీర్ వెళ్ళేటప్పుడు చెప్పాడు మీకు? కాశ్మీర్ పోయేటప్పుడు తెలుసు. నిన్న ఉదయమా? నిన్న సాయంత్రం